సర్వారాధన ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని సర్వ సంపూర్ణత అయినటువంటి పెండ్లి కుమార్తె రూపును పెండ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. కూర్చుందాం. శుద్ధ వాక్యమును పఠించుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. పరిశుద్ధ వేదములో నుంచి ప్రవక్త అయినటువంటి యెషయా వ్రాసినటువంటి గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును పఠించుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నొందితిమి. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులరా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద అంతరంగముగా చేసినటువంటి కార్యము యొక్క బహిరంగ రూపమును వెల్లడి చేయుటలో ఆయన యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశము శిలువ ద్వారా ఏ రూపును మనము అందుకోవాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నారో ఆ రూపును మనము అందుకొనుట కొరకు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. బహిరంగముగా శిలువ మీద ఆయన చేసినటువంటి కార్యములో ఏమున్నది అంటే ఆయన అంతరంగ ఉద్దేశం ఉన్నది. అదేమిటి అంటే మానవాళి పోగొట్టుకున్నటువంటి దైవ సారూప్యమును మానవాళి అందుకొనుట అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది అనేటువంటిది మనం గ్రహించాలి. అందుకే దైవజనులు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను ఎప్పుడూ ధ్యానము చేయుము అని తెలియచేశారు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, భూలోకములో ఉండగా ఒక విశ్వాసి నిరంతరము కూడా ఏం చెయ్యాలి అనేటువంటిది దేవుని ఉద్దేశము. అంటే ఏ భాగ్యము మనము పోగొట్టుకున్నామో ఆ భాగ్యము దేవుడు అందించుటకు ప్రయాసపడుతున్నటువంటి ఆయన యొక్క ప్రయాసమును శిలువలో నుంచి మనం చూసినటువంటి వారముగా ఉండాలి. కనుక మానవుడు పోగొట్టుకున్నటువంటి భాగ్యం ఏమిటి అంటే దేవుని యొక్క సహవాస భాగ్యమును, అంటే దేవుని యొక్క సరసన కూర్చుండేటువంటి భాగ్యమును మానవుడు పోగొట్టుకునేటువంటి వారుగా ఉన్నారు. గనుక ఆ భాగ్యమును తిరిగి మరలా అందించుట కొరకు ప్రయాసపడుచు ఉండగా ఆ భాగ్యమును అందుకొనుట కొరకు ప్రయాసపడవలసిన వారముగా ఉన్నాం. దైవ సహవాస భాగ్యము అని అంటే పరోక్షముగా ఇలాగ మనం అర్థం చేసుకోగలగాలి. ఒక వధువు ఎలాగైతే వధువు సరసన
ఒక వధువు ఎలాగైతే వరుని సరసన నిత్యము కూర్చుండేటువంటి వారుగా ఉంటారో, వరునికి ఉన్నటువంటి భాగ్యములన్నిటినీ కూడా వరుని సరసన కూర్చొని అందుకునేటువంటి స్థితిలో ఉంటారో, ఆ స్థితిలోనికి వచ్చుట కొరకు దేవుడు ఏం చేశారంటే కల్వరి యజ్ఞమును బహిరంగముగా వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. వరుడుగా ప్రభువు చేయవలసినటువంటి కార్యాన్ని పరిపూర్ణంగా ఎప్పుడు చేశారు చెప్పగలరా? శిలువ మీద మాత్రమే హీ ఫినిష్డ్ హిజ్ టోటల్ జాబ్. ఆయన పరిపూర్ణముగా తన యొక్క పనిని పూర్తి చేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ప్రభు శిలువ మీద పలికినటువంటి 6వ మాటలో సమాప్తము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. శిలువ మీద ఏం చేశారు అంటే ఆయన మన కొరకు చేయవలసినటువంటిది సమాప్తము చేశారు. మరి ఎందుకని శిలువను ఈరోజు అంతరంగముగా మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు? శిలువ ద్వారా మనము సమాప్తము చేసుకోవలసినటువంటిది సమాప్తము చేసుకొనుట కొరకు. దేని కొరకు చెప్పండి? శిలువ ద్వారా మనము సమాప్తము చేసుకొనవలసినటువంటిది సమాప్తము చేసుకొనుట కొరకు శిలువను ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే ఇన్ని వేల సంవత్సరాలుగా ఆయన వైపు చూసిన వారికి ప్రత్యక్షపరుస్తూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక అందుకే పౌలు మహనీయుడు ఇంచుమించుగా క్రీస్తు శకము 65వ సంవత్సరములో లోని వాడైనప్పటికీ కూడా ఆయన గల్తీలకు రాసినటువంటి పత్రికలో అంటా ఉన్నారు, సిలువ వేయబడినట్లుగా ఆయన మన ఎదుట ప్రత్యక్షపరచబడుచున్నారు అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను అంతరంగముగా ఆయన మన ధ్యానములోనికి మన జ్ఞానములోనికి వెల్లడి చేసేది ఎందుకు అంటే మనము సంపూర్తి చేసుకొనవలసినటువంటి కార్యాన్ని మనము సంపూర్తి చేసుకోవాలి. ఆయన శిలువ మీద ఏ కార్యాన్ని సంపూర్తి చేశారు? ఒక వరుడు ఒక వధువుకు చేయాల్సినటువంటి కార్యాన్ని సంపూర్తి చేశారు. మనము శిలువలోనికి వెళ్ళి ఏం చేయాలి అంటే వధువు తన కొరకు తాను చేసుకోవలసినటువంటి కార్యాన్ని సంపూర్తి చేయాలి. అందుకే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో 7వ వచనములో ఉన్నటువంటి 3వ లైన్ మనం చదవగలిగితే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. రైట్. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. చాలు. కనుక శిలువ మీద ఎలాగైతే ప్రభువు వరుని యొక్క కార్యాన్ని పూర్తి చేశారో, వరుని యొక్క పరిపూర్ణతను అగపరిచారో, దేన్ని అగపరిచారు? శిలువకు ముందు ప్రభువు చాలా కార్యాలు చేశారు. ఏం చేశారు? బోధలు చేశారు, అద్భుతాలు చేశారు. ఏమండి? అనేకమైనటువంటి సహాయాలు సహకారాలు ఆయన చేశారు. దాంతో ఏం కాలేదు? ఒక వరుడు ఒక వధువునకు చేయవలసినటువంటివి పూర్తి కాలేదు. ఇప్పుడు శిలువ మీద ప్రభువు ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, పరిపూర్ణమైనటువంటి దైవ ప్రత్యక్షత ఆయన అగపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఏ ప్రత్యక్షత? ఇదిగో
దేవుడు ఇది మీ కొరకు చేయుచున్నారు, దేవుడు ఈ రీతిగా ఉన్నారు అనేటువంటి సంగతిని ఆయన ఏం చేశారు, శిలువ మీద ప్రత్యక్షపరిచి ఒక వరుడుగా ఒక వధువుకు ఏం చూపించాలో, వధువు కొరకు ఏం చెయ్యాలో అది చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆయన చేయవలసినటువంటిది చేసిన వెనుక మనము చేయవలసినటువంటి పనేమిటి అని మనం ఆలోచన చేస్తే, మనము కూడా ఆయన శిలువ మీద ఉండి చూపించినటువంటిది, శిలువ మీద ఉండి చేసినటువంటిది శిలువలోనికి వెళ్ళి మనము మన అనుభవములోనికి తెచ్చుకోవాలి. అప్పుడే ఏం జరుగుద్దో తెలుసా, వధువు అనుభవములోనికి రాగలుగుతాం. అంటే వధువు అనుభవం అంటే అర్థం ఏమిటి అంటే, దేవుని యొక్క స్వరూపాన్ని సంపాదించుకున్నటువంటి వారముగా ఉండి దేవుని ప్రక్కన కూర్చునేటువంటి ధన్యతలోనికి రాగలిగేటువంటి వారముగా ఉన్నాం. కనుక దీని కొరకు మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, నిత్యము శిలువ తలంపు మాత్రమే కలిగినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారముగా ఉన్నాం. మన ఎదుట వ్రేలాడ వేయబడుచు అనేకమైనటువంటి ప్రత్యక్షతలను, అంటే ప్రత్యక్షతలు అంటే అర్థం ఏంటంటే, అలాగూ ఆయన మన ఎదుట వ్రేలాడబడుచు మనకు ఇస్తూ ఉన్నటువంటి భాగ్యములను ఒక్కొక్కరము వ్యక్తిగతముగా చూసినటువంటి అనుభవములోనికి రావాలి. వ్యక్తిగతముగా చూసినటువంటి అనుభవములోనికి వస్తేనే కానీ ఏం చేయలేము అంటే, దానిని మన యొక్క జీవితములోనికి తెచ్చుకోలేం. మన భక్తి విషయములో స్థిరపడటము అనేటువంటిది ప్లరా సాధ్యపడదు. ఎప్పుడు వ్యక్తిగతంగా నా కొరకు ప్రభు శిలువలో ఏం చేశారు, ఈరోజు దేవుడు నా కొరకు ఏ ప్రత్యక్షత ఇస్తున్నారు అనేటువంటిది ఏ రోజుకు ఆ రోజే నూతనముగా, ఎలాగా నూతనముగా ఆ ప్రత్యక్షతలను అందుకున్నటువంటి అనుభవములోనికి రావాలి. ఎందుకు ఎవరి మట్టికి వారు అంటున్నారంటే, అందరికీ ఒకే రకమైనటువంటి అవసరాలు ఉండకపోవచ్చు, అవునా? ఇక్కడ చేరి వచ్చినటువంటి మనందరికీ ఒకే రకమైనటువంటి అవసరాలు ఉంటాయా భక్తిలో నిలబడటానికి? అవసరాలు అనగానే మన లోక సంబంధమైన అవసరాలు గుర్తొస్తాయి, అది కాదు సుమా. ఆత్మీయ జీవితములో మనము స్థిరపడ లేకుండా ఉండటానికి ఆటంకాలు అనేటువంటిది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటాయి, అవునా? కనుక ఆ రీతిగా ఎవరెవరికి ఏ ఆటంకము ఉంటే ఆ ఆటంకములో తాను ఎలాగున శిలువ మీద యజ్ఞమవుతూ వారి వారి పక్షముగా మన పక్షముగా నిలవబడ్డారు అనేటువంటి సంగతిని ఏం చెయ్యాలి అంటే, నిదానించి చూసుట కొరకు ఎవరి మట్టుకు వారమే ఏం చెయ్యాలి అంటే ఆ ప్రత్యక్షతను అందుకోవాలి. శిలువ విలువ ధ్యాన కలువ అనేటువంటి పుస్తకములో దైవజనులు వ్రాసినటువంటి ప్రతి సందేశము కూడా కలువరినాథుని ఒక్కొక్క ప్రత్యక్షత. కనుక అది ఒక్కొక్క రోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక అలాగే ఏం చేసినటువంటి అనుభవములోనికి రావాలి అంటే, వ్యక్తిగతముగా మన మట్టుకు మనము కూడా మనకున్నటువంటి ఈ స్థితిలో ఈ శిలువను బట్టి నాకు ఏం మేలు జరుగుతూ ఉంది అనేటువంటి ఆలోచన రాకపోతే, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము నుంచి 19వ వచనం వరకు పిల్లరా మనం చూసినప్పుడు, అక్కడ చదవద్దులేండి, అక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒక ఆయన ఎలీషా, మరొక ఆయన ఎలీషా యొక్క పనివాడు. బాగా గ్రహించండి, ఎలీషా యొక్క పనివాడు ఒకే స్థలములో ఉన్నారు, అవునా? ఒకే స్థలములో ఉన్నారు, కానీ ఒకే స్థలములో ఉన్నటువంటి వారి చుట్టూ ఒకే
ఏమంటారు దాన్ని, ప్రాకారాన్ని దేవుడు ఏర్పరిచిన మాట వాస్తవం. కానీ ఒకరేమో చూడగలిగారు, ఒకరు చూడలేకపోయారు. కనుక అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రత్యక్షతలు అనేటువంటిది ప్రభువుతో వారికి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి తెలుస్తుంది. అంతే కదా. నేను ఏమి చేయగలనో ఎవరికి తెలుస్తుంది? నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. నాకు కొంచెం దూరంగా ఉన్నటువంటి వారికి నేను చేసేవి కొన్ని మాత్రం తెలుస్తాయి. అలాగే పిల్లరా, దేవునికి సమీపముగా ఉన్నటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారికి పిల్లరా, దేవుడు ఏ ఏ విషయాల్లో ఎలాగ ఉండగలరు అనేటువంటి సంగతి బోధపడాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ బోధపడకపోతే దేవుని సమీపానికి చేరుకోవటం సాధ్యపడదు. తద్వారా కొన్ని నేనే చేసుకోవాలి అనేటువంటి అనుభవములోనికి వెళ్ళి ఎంతో కొంత దేవునికి దూరమైపోయేటువంటి బలహీనత అనేటువంటిది వస్తుంది. కనుక ఎలీషా దేవుని సేవలో ఉన్నాడు. ఎలీషా యొక్క పనివాడు సేవకుని యొక్క సేవలో ఉన్నమాట వాస్తవం. కానీ మీరు బాగా ఆలోచన చేస్తే ఎలీషా నిలబడినంత స్థిరముగా అతను ఎందుకు నిలబడలేకపోయాడు? ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం ఈయన చుట్టూ కూడా ఉందా లేదా? ఉన్నది. కానీ ఎందుకు నిలబడలేకపోయాడు అంటే ఆ పనివాడు చూడలేకపోయాడు గనుక ఏమండి నిలబడలేకపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఈ రీతిగా ఎవరు మట్టుకు వారమే వ్యక్తిగత ప్రత్యక్షతలోనికి రాకపోతే ఇది ఒక చరిత్రగానే చూసి మోసపోయేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంటుంది అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద తాను ఎలాగూ కనబడుతూ ఉన్నారంటే వరునిగా కనబడుతూ ఉన్నారు. నేటి దిన సందేశం ఏమిటి చెప్పండి? శిలువ మీది వరుడు, శిలువలోని వధువు. శిలువ మీదేమో ఆయన వరుడుగా ఉన్నారు. వధువేం చెయ్యాలి? శిలువలోనికి వెళ్ళి వధువు కావాలి. బాగా వినండి, ఆయన శిలువ మీద ఉండి వరుడయ్యాడు. మనము శిలువలోనికి వెళ్ళి అంటే అర్థం ఏంటి? శిలువను మన జీవిత అనుభవములోనికి తీసుకొని వచ్చి శిలువను అనుభవిస్తూ శిలువలో ఉన్నటువంటి వధువు రూపమును సంపాదించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఎందుకు శిలువ ధ్యానము అంటే శిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువారిలో ఉన్నటువంటి వరుని రూపు చూడటానికి. ఎందుకు శిలువ ధ్యానము అంటే యేసు ప్రభువారి యొక్క అంతరంగములో ఉన్నటువంటి వధువు రూపును సంపాదించుకోవటానికి. ఇప్పుడు చెప్పండి, శిలువ ధ్యానం ఎందుకు? శిలువ మీద ఉన్నటువంటి వరుని రూపాన్ని చూడటానికి. రెండవది, శిలువనాథుని అంతరంగములో ఉన్నటువంటి వధువు రూపును సంపాదించుకోవటానికి. కనుక శిలువ నాదుని అంతరంగములో ఉన్నటువంటి వధువు రూపులోనికి వెళ్ళటానికి శిలువలోనికి వెళ్ళినటువంటి అనుభవం కావాలి. దేనిలోనికి వెళ్ళాలి? రైట్. అంటే శిలువను మన జీవిత అనుభవములోనికి ఎవరు మట్టుకు వారమే వ్యక్తిగతముగా శిలువను అనుభవించినటువంటి స్థితి. శిలువను చూసేది ఎందుకు? శిలువను చూసేది ఎందుకంటే శిలువను అనుభవించటానికి. అర్థమవుతుందండి? శిలువను చూస్తే ఎందుకు శిలువను అనుభవించగలం? శిలువ మీద దేవుని యొక్క రూపాన్ని చూస్తాము గనుక ఆ దేవుని రూపాన్ని మనమును ధరించుకొనుట కొరకు శిలువను అనుభవములోనికి తెచ్చుకుంటాం. శిలువని చూడని వారు ఏం చేస్తారు అంటే శిలువకు భయపడి వెనుదిరిగేటువంటి ప్రమాదం అనేటువంటిది
ఉన్నది అని మనం గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి దేవుని స్నేహితులరా, ఈ రీతిగా సిలువను నిదానించి చూసేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు మాత్రమే సిలువలోనికి వెళ్ళేటువంటి అనుభవాన్ని సంపాదించుతాం. లేదా సిలువను మనము మన జీవితములోనికి తెచ్చుకునేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారముగా ఉంటాం అని మనము గుర్తించవలసిన వారముగా ఉన్నాం. తెలివిని గలిగించు. కనుక సిలువను చూస్తూ ఉన్నప్పుడు మనము పోగొట్టుకున్నటువంటి ఏ స్థితిని బట్టి సిలువనాథుడు సిలువను అనుభవిస్తూ ఉన్నారు అనేటువంటి సంగతి గ్రహించినప్పుడు అప్పుడు మనమే ఆ సిలువలోనికి వెళ్ళి పోగొట్టుకున్నటువంటి సిలువనాథుడు మనకు ఇవ్వాలి అనుకున్నటువంటి రూపును మనము అందుకునేటువంటి అనుభవంలోనికి రాగలుగుతాం. అందుకే దేవదాసయ్య గారు పాడుతూ ఏమన్నారు? మర్యాదగా నెవడిచును మహిమ శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం మైనియేసి మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనుగానే మహిమ కోరని మనుజుడెవ్వడు వ్యాధగనెవడిచు. కనుక దేవుని స్నేహితులరా, ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ వైపు చూస్తూ ఏమండి మహిమను కోరుతూ ఉన్నటువంటి మనము సిలువను కోరుకుంటేనే కానీ, సిలువను మన అనుభవములోనికి తెచ్చుకుంటేనే కానీ, ఇంకా చెప్పనా, సిలువను మన జీవితంలో కలిగి ఉంటేనే కానీ ఏం చేయలేము. అయ్యో మహిమను అద్దుకోలేం, మహిమ చేత కప్పబడలేము, మహిమ చేత నింపబడలేము, మహిమలోనికి వెళ్ళలేం. మానవుడు పోగొట్టుకున్నది ఏమిటి? దేవునికి దూరమైనప్పుడు మహిమను పోగొట్టుకున్నాడు కదా. మహిమను పోగొట్టుకున్నటువంటి మానవుడు మరలా మహిమను అందుకోవటానికి ఏం కావాలి అంటే మహిమను పోగొట్టుకున్నటువంటి స్థితిని సిలువ వేసినటువంటి అనుభవములోనికి రావాలి. దీని కొరకు మహిమను పోగొట్టుకున్నటువంటి స్థితిని బట్టి సిలువ వేయబడినటువంటి స్థితిలోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక సిలువ మీది వరుని వైపు చూస్తూ సిలువలో వధువుగా సిద్ధపడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇంకొక మాట చెప్తాను, సిలువ మాత్రమే వధువుగా సిద్ధపరిచేటువంటిది. అందుకే దైవజనులు పాడుతూ ఏమన్నారు? శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గానా. శ్రమలయం. సరే, మరి ఒక చరణములో శ్రమల మార్గమే విమల మార్గము. రైట్. నీలోని సద్గుణాలు ఎందుకింత చింతనొందెదవు, వైద్యుడు లేనట్టు అంటూ దైవజనులు అంటున్నారు. నీలోని సద్గుణాలు పైకి
తేలు వరకు కష్టాల కొలిమి రాజున్ నీలోని దుర్గుణాలు కరుగుచుకూలు వరకు కష్టాల కొలిమి కాలున్. కనుక రాజేదెందుకు పైకి తేలటానికి, కూలేదెందుకు కనబడకుండా పోవటానికి. సరే, 2 చరణాల్లో ఉన్న వ్యత్యాసం. సద్గుణాలు పైకి తేలు వరకు కష్టాల కొలిమి రాజును ఏమండి, అలాగే దుర్గుణాలు కరుగుచు కూలు వరకు కష్టాల కొలిమి కాలును. అర్థమవుతుందండి. కనుక స్నేహితులరా, ఈ రీతిగా శ్రమలో వధువు రూపును అద్దుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. కనుక నేటి దిన ధ్యానము సిలువ మీది వరుడు, సిలువలోని వధువు. ఇంకొంచెం మీకు ఇష్టమైతే సిలువ మీదే వరుడు, సిలువలోనే వధువు అని కూడా గ్రహించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు సిలువ మీదే వరుడు? జగదుత్పత్తి మొదలుకొని అంచె తీర్పు వరకు ఉన్నటువంటి మానవాళి అందరూ కూడా దేవుని సారూప్యమును సంపాదించుకొనుట కొరకు సిలువ మీదే వరుడు, సిలువలోనే వధువు. ఎందుకు? ప్రభువును ఎరిగిన దినము మొదలుకొని ప్రభు సరసకు మహిమలోకానికి చేరుకునేంత వరకు సిలువలోనే వధువు. కనుక అందుకే దైవజనులు పాడుతూ ఇందాక పాడుకున్నటువంటి పాటలో శ్రమలే మానవుని దైవ మానవునిగా చేయంగా అని తెలియచేశారు. కనుక దేవుని రూపములో ఉన్నటువంటి మానవునిగా సిద్ధపరిచేటువంటిది సిలువ అని మనం చూస్తూ ఉన్నాం. శ్రమలు అని మనం గ్రహించాలి. సరే, సందేశములోనికి వస్తే మన ధ్యానము కొరకు యెషయా గ్రంథము 53వ అధ్యాయము దగ్గరించుకోనండి. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ వచనం నుంచి దగ్గరించుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్. 53వ అధ్యాయములో సిలువ మీద వరుని యొక్క రూపము కనబడతా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం దగ్గర నుంచి 28వ అధ్యాయం వరకు సిలువలోని వధువు యొక్క రూపము కనబడతా ఉంది. కొద్దిగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ తండ్రి సహాయం చేయునుగాక. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం అండి. మేము తెలియచేసినటువంటి సమాచారము ఎవడు నమ్మెనో? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెనో? అమ్మా, లేత మొక్కవలెను. చాలండి. సరే, కొంచెం ఆ మొదటి వచనములో ఉన్నటువంటి రెండవ భాగములో ఉన్నటువంటి మొదటి మాట యెహోవా బాహువు. అర్థమవుతుందండి. సిలువ మీద ఏమి కనబడింది అంటే యెహోవా బాహువు ఏమైంది? బయలుపరచబడింది. యెహోవా బాహువు అంటే అర్థం ఏమిటంటే దేవుని చెయ్యి. దేవుని చెయ్యి దేనికి సాదృశ్యము అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఒక చోట మనకు కనబడుతుంది కుడి చేతి పుత్రుడు అనేటువంటి మాట. యేసు ప్రభు వారు ఎవరంట? కుడి చేతి పుత్రుడు, దేవుని కుడి చేతి పుత్రుడు. అంటే అర్థం ఏంటంటే పిల్లరా, దేవుడు చెయ్యవలసినటువంటి కార్యము చేసినటువంటి పుత్రుడు. సహజంగా ఒక బలమైనటువంటి కార్యాన్ని ఏ చేత్తో చేయటానికి ప్రయత్నం చేస్తాం?
రెండు చేతులు ఉన్నటువంటి వారు కుడి చేత్తోనే చేయటానికి ప్రయత్నం చేస్తాము కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మీద ఆయన అగపరుస్తూ ఉన్నటువంటి ఆ రెవల్యూషన్, ఇదిగో దేవుని చెయ్యి ఇలాగ ఉంది. ఎందుకు యేసు ప్రభువారు శిలువ మీద చేసినటువంటి కార్యము దేవుని చేతి పని అని అంటున్నానంటే, దేవుని చేత్తో దేవుడు ఏం చేశారు? మానవుణ్ణి కలుగ చేశారు. కాబట్టి ఏ చెయ్యి అయితే మానవుణ్ణి కలుగ చేసిందో ఆ చెయ్యి ఏం చేస్తుంది చెప్పండి? మానవుణ్ణి బాగు చేసుకోవటానికి ప్రయాసపడుతుంది. అవునంటారా కాదంటారా? అందుకే లోకములో ఒక సామెత ఉంటుంది, ఈ ఎవరికి పుట్టిన బిడ్డో ఎక్కెక్కి పడి ఏడుస్తున్నారు అని అంటాం కదా. కనుక స్నేహితులారా గమనించండి, అలాగున ఏ చేత్తో ప్రభువు మానవుని కలుగ చేశారో ఆ చేత్తో ఈ రీతిగా ప్రయాసపడుతున్నాడు అనేటువంటి సంగతిని ఎక్కడ చూపించారు? శిలువ మీద చూపించారు. కనుక స్నేహితులరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, శిలువ, మరణము, పునరుద్ధానము, వీటన్నిటిలో కూడా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని హస్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వెల్లడి చేయబడింది. ఇప్పుడు శిలువలోని వరుని రూపు ఏమిటి అంటే, దేవుని హస్తం యొక్క రూపాన్ని శిలువ మీద వరుడు ఏం చేశారు? వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. మానవాళికి ఈరోజు వెల్లడి కావాల్సిందేంటి? దేవుని హస్తము ఏం చేయదలంచుకుంది అనేటువంటిది వెల్లడి కావాలి. దేవుని హస్తము ఏం చేయదలంచుకున్నది అనేటువంటిది వెల్లడి కాకపోతే ఏం చేయలేము నాన్న? దేవుణ్ణి వెంబడించలేం. అర్థమవుతుందండి? దేవుని హస్తము మానవునికి చెయ్యాలి అనుకున్నటువంటి కార్యాన్ని మానవుడు కానీ అర్థం చేసుకోగలిగితే ఏ అనుభవంలోనికి వస్తారో తెలుసా? యేసు తప్ప బ్రతుకునందు నాకు ఏమి కావాలి అనే అనుభవంలోనికి వస్తారు. ఇప్పుడు దేవుని హస్తము చేయదలంచుకున్నటువంటి పని ఏమిటి? దేవుని హస్తం ఆదిలో ఏం చేసింది చెప్పునానా? ఆదిలో మానవునికి ఏం చేసింది దేవుని హస్తము? దేవుని రూపాన్ని ఇచ్చింది. ఏ రూపాన్ని ఇచ్చింది? అలాగే ఆ దేవుని రూపాన్ని ఇచ్చినటువంటి ఆ హస్తమే ఏం చేస్తూ ఉంది? శిలువ మీద మరలా మానవుడు పోగొట్టుకున్నటువంటి దేవుని రూపమును మానవునికి అందించటానికి శిలువ మీద ప్రయాసపడతా ఉంది. ఈ సంగతి మనకు అర్థమైతే శిలువ ధ్యానానికి ఇచ్చినటువంటి విలువ మరి ఏ ధ్యానానికి కూడా ఇవ్వలేం. ఏంటండి? శిలువ ధ్యానానికి ఇచ్చినటువంటి విలువ మరి ఏ ధ్యానానికి, మరి ఏమి అందుకోవటానికి కూడా ఇవ్వలేం. అర్థమవుతుందా? శిలువ ధ్యానానికి ఇచ్చినటువంటి విలువ మరి దేన్ని సంపాదించుకోవటానికి కానీ దేన్ని పోగొట్టుకోకుండా ఉండటానికి కానీ ఇవ్వలేమో. ఏమర్థమైతే చెప్పునానా? ఆవులిచ్చేవాళ్ళు చెప్పండి. శిలువ ధ్యానములో యెహోవా బాహువు బయలుపరచబడింది. శిలువలో యెహోవా బాహువు బయలుపరచబడింది. ఇదిగో దేవుడు ఎంత మానవుల కొరకు కార్యం చేస్తూ ఉన్నారు అనేటువంటి సంగతి. ఇప్పుడు శిలువలో యేసు ప్రభువారు చేస్తూ ఉన్నటువంటి కార్యం ఏమిటి? మానవునికి దైవరూపు అద్దటానికి కార్యం చేస్తూ ఉన్నారు. ఈ సంగతి మనకు అర్థమైతే నిత్యము ఎటువైపు చూసే అనుభవంలోనికి వస్తాము? బాగా వినండి, దేవుని రూపము కన్నా మనకు కావాల్సింది ఇంకేమైనా ఉందా? నిజమేనా? కొన్ని తలకాయలు లొంగిపోయినాయి అప్పుడే. నిజమేనా అంటే ఎక్కడో పేగ పట్టుకుంటున్నాడు అయ్యగారు. అవునా? అర్థమవుతుందండి? శిలువలో దేవుని యొక్క రూపము మానవునికి అద్దటానికి ప్రయాసపడుతున్నాడు అని అనుకుంటున్నామా?
లేదు సిలువలో నాకు దేవుని రూపం అద్దటానికి ప్రయాసపడుతున్నాడు అనుకుంటున్నామా? నాకు దేవుని రూపం అద్దటానికి ప్రయాసపడుతున్నాము రారు ప్రభు సిలువ మీద అని అనుకుంటే ఏం చేస్తాం? సిలువ వైపే చూస్తాం. అర్థమవుతుందా సార్? ఏమోలే అది ఎవరి కోసమో అని అనుకుంటే సిలువను వదిలిపెట్టి మన పని మనం చేసుకునేటువంటి అనుభవంలోనికి వెళ్తాం. అందుకే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాట, మరణము వరకు నమ్మకముగా ఉండుము అనే మాటను దేనికి ఆపాదిస్తున్నానంటే, పిల్లరా, మరణము వరకు సిలువ వైపే చూస్తూ ఉండేటువంటి అనుభవంలోనికి రావాలి. బాగా గ్రహించండి. సిలువ ధ్యానములోనే దైవరూపు వస్తుంది అని అనుకుంటే ఏం చేస్తామంటే సిలువలోనే మునిగి తేలుతూ ఉంటాం. ఎవరైనా 10 దెబ్బలు కొట్టి 10 దెబ్బలు కొడతాను 10 రూపాయలు ఇస్తాను అంటే వదిలిపెడతామా? మరి జీవితకాలము సిలువలో నలుగుతా ఉండు, నీకు దేవుని రూపాన్ని ఇస్తాను అంటే సిలువను కోరుకుంటున్నామా? సంగతి ఏంటంటే సిలువ ద్వారా కలిగేటువంటి భాగ్యం ఏమిటనేటువంటిది గ్రహింపులోనికి రానటువంటి కారణం. పిల్లరా, అందుకే ఏం వరుడు చూపిస్తున్నారు అని అంటే, యెహోవా బాహువును పూర్తి చేయండి, సిలువలో ప్రభువు వెల్లడి చేస్తూ ఉన్నారు. అయ్యా, దేవుని చెయ్యి ఇటువంటి కార్యం చేస్తూ ఉంది అని వెల్లడి చేస్తూ ఉన్నారు. కనుక సిలువ మీద యెహోవా బాహువును ఆయన బయలుపరిచారు. దేవుని బాహువును దేవుడు బయలుపరచటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కానీ స్వస్థతల దగ్గరో, ఆపదలో నుంచి కాపాడే దగ్గరో, లేకపోతే ఆయా సందర్భాల్లో పరిస్థితుల నుంచి, ప్రతికూలతల నుంచి విడిపించే దగ్గర దేవుని హస్తాన్ని దేవుడు బయలుపరచటానికి ప్రయాసపడినప్పటికీ కూడా పరిపూర్ణముగా దేవుని హస్తం యొక్క రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత అనేటువంటిది ఎక్కడ దొరికింది? సిలువలో దొరికింది. ఎందుకంటే అద్భుతాలు చేసినప్పుడైనా దేవుని రూపు మానవులకు రాలేదు, అవునా? ఆపదలో ఉన్నప్పుడు కాపాడినప్పుడైనా దేవుని రూపు మానవులకి వచ్చిందా? అర్థమవుతుందండి. కనుక స్నేహితులారా, అందుకే సిలువ వేయబడినట్టుగా ఆయన మన ఎదుట ప్రదర్శించబడిను కదా అంటున్నారు పౌలు గారు గల్తీలకు రాసిన పత్రికలో. కనుక స్నేహితులారా గమనించండి, సిలువ మీది వరుణ్ణి మొదటి అంశంలో మనం చూసాం. సిలువలోని వధువుని చూద్దాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. సిలువలోని వధువు, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. గాక అండి, మాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము. చాలు స్నేహితులరా, గమనించండి, నెహెమ్యా జీవితంలోనికి ఒక సిలువ వచ్చింది. ఏంటి ఆ సిలువ అంటే మొదటి అధ్యాయములో ఉంటుంది. వారి పితరులు ఉన్నటువంటి పట్టణమును, ఆ పట్టణము యొక్క ప్రాకారమును గుమ్మమును విరోధులైనటువంటి వారు కాల్చివేశారు. కాబట్టి సిలువ ఎదురైంది. సిలువ అంటే బాధ కలిగింది. ఎవరికి? నెహెమ్యా గారికి. సిలువలోనికి వెళ్ళాడు నెహెమ్యా. పిల్లరా బాగా గ్రహించండి, అంతకుముందు బబులోను చెరలో ఉన్నప్పటికీ కూడా మనసులో కొంచెం వేదన ఉండవచ్చును, కానీ రాజు దగ్గర ఉద్యోగం ఉన్నది కనుక ఏమి లేదు, అంత వేదన లేదు, అంత సిలువ లేదు.
కానీ ఎప్పుడైతే తన పితరుల సమాధులు ఉన్నటువంటి పట్టణము ఆ రీతిగా కాల్చివేయబడింది, పట్టణం యొక్క ప్రాకారాలు గుమ్మారు అనేటువంటి సంగతి తెలిసిందో, నెహెమ్యా గారికి సిలువ ఎదురైతే ఆ సిలువలోనికి వెళ్ళినటువంటి నెహెమ్యా ఏం చూశారంటే దేవుని యొక్క హస్తాన్ని చూశారు. సిలువ మీద ఉన్నటువంటి వరుడు ఎలాగైతే దేవుని హస్తాన్ని బయలుపరిచారో, ఈ సిలువలోనికి వెళ్ళినటువంటి నెహెమ్యా దేవుని హస్తాన్ని ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. ఎలాగా? ఇదిగో నేను ఉపవాసం ఉన్నానని కాదు, నేను ప్రార్థన చేశానని కాదు, దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉంది కాబట్టి ఏమండి, దేవుణ్ణి ఎరగనటువంటి రాజుగారు నాకు పర్మిషన్ ఇచ్చారు. దేని కొరకు? దేని కొరకు చెప్పండి? అయ్యో, ఏ రాజు అయితే ఆ పట్టణాన్ని పట్టణం యొక్క ప్రాకారాలను కూల్చివేశాడో కాల్చివేశాడో ఆ రాజు కట్టించడానికి మరలా అనుమతి ఇవ్వటమే కాదు, అవసరమైనటువంటి కలపను కూడా ఇచ్చి పంపించారు. దీంట్లో ఏం కనబడింది నెహెమ్యాకు? ఇది నా భక్తి కాదు, నా నీతి కాదు, దేవుని కరుణాహస్తం. అర్థమవుతుందండి? దేవుని యొక్క హస్తము ఎప్పుడు నెహెమ్యా గారికి వెల్లడైంది పరిపూర్ణంగా? చెప్పండి. సిలువలో. అంటే నేనేమంటున్నానంటే, సిలువలోని వధువు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ, వధువు ఎప్పుడు ఎవరిని చూపిస్తుంది? వరుణ్ణి చూపిస్తుంది. కనుక తనలో ఉన్నటువంటి, తన ద్వారా కార్యం చేస్తూ ఉన్నటువంటి, పూర్తి చేయండి, వరుణ్ణి చూపించారు సిలువలో నెహెమ్యా గారు. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు పౌలు గారిలో ఉన్నటువంటి వధువు రూపును మనం చూస్తాం. చదవండి అమ్మా. అంతియొకయ నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినను అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు వెళ్ళి, చూసారా, వారు ఆ పట్టణములో స్వార్థ ప్రకటించి. చాలు, అర్థమవుతుందండి పిల్లరా. యూదులైనటువంటి వారందరూ కూడా ఏం చేశారంట? ఏకమై ఆ ప్రాంతములో ఉన్నటువంటి వారందరినీ వారి వశము చేసుకొని పౌలును ఏం చేశారు? రాళ్లతో కొట్టారు. ఇక చనిపోయాడు అనేటువంటి స్థితిలోనికి వచ్చివేసిన తరువాత విడిచిపెట్టి వెళితే మళ్ళా లేచి ఏం చేస్తున్నారు? పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు. ఇదే యెహోవా బాహువు. అర్థమవుతుందండి? సిలువలో ఏమండి ఏం చూపిస్తున్నారంటే పౌలు గారు, ఇదిగో నేను వధువును, సిలువలో ఉన్నప్పటికీ నేను వధువును. ఇప్పుడు మనం కూడా సిలువలో ఉన్నప్పటికీ కూడా ఏం చూపించాలి? వధువును చూపించాలి. అంటే ఏంటో అర్థం? తినటానికి ఆహారం లేకపోయినా, త్రాగటానికి నీళ్లు లేకపోయినా, ఏమండి కట్టుకోవటానికి వస్త్రం లేకపోయినా, పూర్తి చేయండి, దేవునిని చూపించుట కొరకే, దేవుణ్ణి లోకానికి పరిచయం చేయుట కొరకే, దేవుని యొక్క రూపములోనికి మానవులను తీర్చిదిద్దుట కొరకే నేను ప్రయాసపడుతున్నాను అనేటువంటి అనుభవములోనికి వస్తే సిలువలో వధువు రూపు కలిగి ఉంటాం.
సిలువలో ఏమోనండి, కొంచెం ఇందులో నుంచి బయటికి రానియండి, అప్పుడు నేను సిలువను భుజాన వేసుకుంటాను అంటే సిలువలోని వధువులం అవటం సాధ్యపడదు. కరెక్ట్గా చెప్పాలి అంటే వధువు అంటే సిలువ. నేను వధువును అని చెప్పిన వారికి ఏముండకుండా ఉండదు. ఇప్పుడు సిలువ లేని వార్లరా, సిలువ అంటే తల మీద ముళ్ళ కిరీటం, 2 చేతుల్లో మేకులు, కాళ్ళల్లో గాయాలు, ప్రక్కలో బల్లెపోటు మాత్రమే కాదు. ఏమండి, మరణకరమైనటువంటి పరిస్థితులు సిలువ. అవునా? పౌలు గారు ఏ పరిస్థితిలో ఉన్నారు చెప్పండి? మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆ స్థితిలో సిలువలో వధువు రూపు పౌలు గారికి అనుగ్రహించబడింది. దేంట్లో అండి? సిలువ లేకముందో పౌలు గారి సంగతి ఏంటి? కత్తి పట్టుకున్నాడు. అవునా కాదా? దేనికి పట్టుకున్నాడు కత్తి? చెప్పున్నాను అమ్మా. సంఘాన్ని హింసించటానికి కత్తి పట్టుకున్నాడు సిలువ లేకముందు. కనుక అప్పటికేముంది? పౌలు గారికి మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంచి రాబడి ఉంది, మంచి పేరు ఉంది. ఉందా లేదా? అప్పుడేం చేశారు? ఏమండి, వేరే రూపములో ఉన్నాడు. ఇక ఆ మాట ఎందుకు కానీ, వేరే రూపములో ప్రభువును హింసించేటువంటి రూపములో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, సిలువలోనికి ఎప్పుడైతే పౌలు గారు వెళ్ళారో అంటే అర్థం ఏంటంటే, సిలువ తన మీదకి ఎప్పుడైతే పౌలు తెచ్చుకున్నారో ఏ రూపంలోనికి వచ్చారు చెప్పండి? వధువు రూపంలోనికి తెచ్చుకున్నారు. వింటున్న వార్లారా, ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి సిలువ కావాలి? చెప్పండి అమ్మా. సలోమి గారు బొర్రా చెప్పండి. ఎవరు ఏం కావాలి మనకి? ఏమండి, సిలువ కావాలా? కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. సిలువను తన అనుభవములోనికి తెచ్చుకోకముందు వధువు రూపు లేదు, కానీ ఏ రూపు ఉన్నదంటే ప్లరా సిలువకు ఎదురు వెళ్ళే రూపు ఉన్నది. ఇక ఎట్లా చెప్తాను, ఇంకొంచెం లోపలికి వెళ్ళి చెప్పాలి కానీ సాధ్యపడదు ఆ మాటకి. రైట్. కనుక మొదటి దాంట్లోనే రెండో అనుభవములో నుంచి మన దైవజనుని యొక్క అనుభవం, దైవజనుని శ్రమలో దైవజనులు ఏం చేశారు అంటే దేవుని హస్తాన్ని చూపించారు. దైవజనులు చూపించినటువంటి దేవుని హస్తం ఏంటి? బైబిల్ మిషన్ అనేటువంటి హస్తం. దేవుని హస్తమే బైబిల్ మిషన్. వ్రాయబడెన్ గాలిలో బైబిల్ మిషన్ అను నామమును. చాలు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, ఎంత శ్రమలో ఉన్నారు దైవజనులు అని మనం ఆలోచన చేస్తే, ఏమండి, నిలువెల్లా శ్రమలో ఉన్నటువంటి ఆ సందర్భములో ఏమి చూపించగలిగారు అంటే బైబిల్ మిషన్ను చూపించారు. బైబిల్ మిషన్ను భుజాన వేసుకున్నటువంటి దినం మొదలుకొని మహిమలోనికి చేరేంత వరకు కూడా ఏం చూపిస్తూ వచ్చారు దైవజనులు? బైబిల్ మిషన్నే చూపించారు. నా దగ్గరే ఉంది చూపించుకోవటానికి బైబిల్ మిషన్ తప్ప అన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళారా, ఓ మాట చెప్పండి, నా దగ్గరే ఉంది చూపించుకోవడానికి బైబిల్ మిషన్ తప్ప అనండి ఒకసారి. ఎన్నున్నాయో చూపించుకోవడానికి. అవునా? బా, వాట్ ఏ టాలెంట్స్ వీ హ్యాడ్ కదా. స్నేహితులారా గమనించండి, ప్రభు సిలువ వైపు చూస్తే సిలువలో ఉన్నటువంటి దేవుని యొక్క అంతరంగ ఉద్దేశం ఏంటి? బైబిల్ మిషనేనండి.
ఎటొచ్చినా అక్కడికి వెళ్తారంటే దేవుడే చెప్పారు కదా, ఏమని? మతములు మిషనులన్నీయు బైబిలు మిషనులోనికి వచ్చును, దేవవాకిది అని దేవదాసుండు బలికే. ఏంటంట? మతములు మిషన్లు అన్నీ బైబిల్ మిషన్లోనికి వస్తాయని దేవుడే చెప్పారు. అర్థమవుతుందండి? కనుక తన జీవితకాలం అంతట్లో ఏం చేశారంటే బైబిల్ మిషన్ను ఎత్తి చూపించేటువంటి పని మీద మాత్రమే దైవజనులు ఉన్నారు. దైవజనులు బైబిల్ మిషన్ ఎత్తి చూపిస్తున్నారంటే దేవుని హస్తం ఇదిగో అని చూపిస్తున్నారు. దేవుని చెయ్యి ఎలా ఉంటుందో బైబిల్ మిషన్ అలా ఉంటుంది. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఏమండి, ఇదొకటి చెప్తే ఇదొకటి చేస్తుందా? చెయ్యదుగా. అదనమాట. అర్థమవుతుందా? అదే బైబిల్ మిషన్. కనుక రెండవదిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచినటువంటి మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చాలండి స్నేహితులరా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎలాగున తన యొక్క వరుని రూపును అగపరుస్తూ ఉన్నారు అని అంటే, ఎండిన చదువమ్మా ఎండిన మొక్క. ఓ అమ్మో, చాలా ప్రమాదం జరుగుద్ది, తప్పు చదవబాకండి. ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఇలాగుంటుంది అన్నట్లుగా చూపించారు. ఏంటి ఎండిన భూమి? ఎండిన భూమి దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయత అంతటినీ కూడా పోగొట్టుకున్నటువంటి ఇశ్రాయేలీలకు సాదృశ్యం. ఇశ్రాయేలీని దేవుడేమన్నారు? నా స్వకీయ సంపాద్యము అన్నారు. కనుక ఈ స్వకీయ సంపాద్యమైనటువంటి ఇశ్రాయేలీలు కాస్త ఏమైపోయారు అంటే దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి ఈ స్థితియే ఎండిన భూమి వంటి స్థితి. కనుక ఎండిన భూమిలో మొక్క మొలుస్తుందా? ఎంతో కొంత చెమ్మ లేకుండా మొలుస్తుందండి. వ్యవసాయం చేసేవారు చెప్పండి, మొలుతుందా? కనుక ఆ రీతిగా ఎండిన భూమి వంటి స్థితిలో ఉన్నటువంటి దైవ జనాంగమైనటువంటి ఇశ్రాయేలీల్లో నుంచి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి సంగతిని పరిపూర్ణంగా ఎక్కడ వెళ్ళ చేస్తున్నారు? శిలువ మీద చూపిస్తూ ఉన్నారు. అదే వరుని యొక్క రూపు. ఏంటి అంటే శిలువ మీద ఆయనకు ఎవరైనా భూలోకము కానీ పరలోకము కానీ సహాయం చేసినట్టు కనబడుతుందా? అదే ఎండిన భూమిలో మొలిచినటువంటి మొక్క. అలాగని శిలువ మీద ఉన్నటువంటి ఆయన ఎండిపోయారా? ఎండిపోలేదు. అదే వరుని యొక్క రూపు. వరుని యొక్క రూపేంటి చెప్పండి? ఎటువంటి ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా ఏమండి తాను ఉద్దేశించినటువంటిది పూర్తి చేయకుండా ఉండనటువంటి స్థితియే వరుని యొక్క రూపు. ఎటువంటి ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా తాను చెయ్యాలి అనుకున్నటువంటిది పూర్తి చేయటమే వధువు యొక్క రూపు. అవునా? అన్నీ కలిసి వస్తే ఏం చేయగలం? అనుకున్నది చేయగలం. అవునా కాదా? అంతేనమ్మా? మరి కలిసి రాకపోతేనో నేనేం చేయగలను అని అంటాం. కానీ దేవుని యొక్క లక్షణం ఏమిటి? ఆయన శూన్యములో నుంచి సృష్టిని కలుగు చేసిన వాడు. దేంట్లోంచి? అదే ఎండిన భూమిలో మొలిచిన మొక్క. అర్థమవుతుందండి? అందుకే శిలువ మీద ప్రభువు తన పరిపూర్ణమైనటువంటి దైవత్వాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. ఈ పరిపూర్ణమైనటువంటి దైవత్వము ఎవరికిచ్చారు? దేవుడు మానవునికి ఇచ్చాడు. అయ్యా, ఎండిన భూమి దాకా ఉన్నప్పటికీ కూడా ఎండిన భూమిలో నుంచి మొలిచినటువంటి చిగురులాగా మీరు ఉండగలరు అనేటువంటి సంగతిని ప్రభు శిలువలో ఏం చేశారు?
వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక వరుడు ఏం చూపిస్తూ ఉన్నారు అంటే పిల్లరా, ఎండిన భూమిలో మొలిచినటువంటి పిల్లరా మొక్కగా నిలబడగలిగినటువంటి, తాను నిలబడుతూ తన వైపు చూసినటువంటి వారిని నిలబెట్టేటువంటి, పూర్తి చేయండి, తనకు అనుగ్రహించబడినటువంటి శక్తిని చూపిస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? సిలువలోనే ఏం కనబడుతుంది చెప్పండి? ఎండిన భూమిలో మొలిచినటువంటి మొక్క అంటే అర్థమేంటో తెలుసా? లోకం మీద కానీ, శరీరం మీద కానీ, సాతాను మీద కానీ ఆధారపడకుండా నేను నిలబడగలిగాను అనేటువంటిది చూపించగలగటమే సిలువలోని వధువు రూపు. సిలువ మీద వరుణ్ రూపేంటి? పరలోకం మీద భూలోకం మీద ఆధారపడకుండా నేను నిలబడ్డాను. ఇది సిలువ మీద చెప్పు వరుని రూపు. అర్థమవుతుందా? సిలువలోని వధువు రూపేంటి? శరీరం మీద కానీ, లోకం మీద కానీ, సాతాను మీద కానీ ఆధారపడకుండా నేను నిలబడగలిగాను అని చూపించగలిగేటువంటి రూపే సిలువలోని వధువు రూపు. చదవండి అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం. ఇందాక చదివిన మాటే చివరి మాట, 21, 22 వచనాలు. కొంచెం త్వరగా సహాయం చేయండి. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి. చాలు, అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి ఎంత శ్రమలో ఉన్నారు పౌలు గారు. అప్పటికే రాళ్ళు పెట్టి కొట్టేశారు. ఏం చేశారండి? ఎవరిని? వీడియో తీసుకుంటా నిద్రపోయేవాడు పొడుగు దగ్గరుండి. కాబట్టి స్నేహితులారా గమనించండి, అంత గొప్ప సిలువలో పౌలు గారు ఉండి ఏం చేశారంటే అనేకులను శిష్యుల్ని చేశారు. ఏంటిది? అంత గొప్ప సిలువలో ఏమండి శరీరం అంతా గాయాలైపోయి అనేకులను శిష్యుల్ని చేశారు. సిలువలోని వధువు అన్నమాట అది. ఎక్కడ వధువు? ఏంటంట వెరైటీ చూస్తున్నారు? చెప్పండి. మాకు సిలువ లేదు కాబట్టి మేము వధువు అవ్వట్లేదు అంటున్నారా? సిలువ కోరుకుంటే, వధువు రూపు కోరుకుంటే కదా సిలువ వచ్చేది, అంతేనా కాదా? వధువు రూపు కోరుకుంటే వద్దా సిలువ? వధువు రూపు కోరుకోకుండా వద్దమ్మా? గ్రహించండి, కొంచెం మనసు పెట్టండి. ప్రభువు రాకడ అతి సమీపముగా ఉన్న కాలములో ఉన్న దేవుని సంఘమా, పెళ్లి కుమార్తె సంఘము అని అనుకుంటూ ఉన్నటువంటి దేవుని సంఘమా, కోరుకుంటున్నామా వధువు రూపు? వధువు రూపు కోరుకుంటే సిలువను నువ్వు కోరుకోవక్కర్లు, అదే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? గ్రహించటానికి ప్రయత్నం చేయండి. రైట్. కనుక సిలువలోని వధువు యొక్క రూపేమిటి అంటే, తాను శిథిలమైపోతూ ఉన్నప్పటికీ కూడా అనేకుల్ని శిష్యుల్ని చేశారంట. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎవరు కొట్టారు? పౌలు గారికి. బా, ఎంత గొప్ప అనుభవం ఆలోచించేయండి. అట్లాగున్నే పిల్లరా 2లోనే 3వ అనుభవం దైవజనులు దేవదాసయ్య గారు నిలువెల్లా శ్రమలో ఉండి ఏం చేశారో తెలుసా? మిత్రుడారా రమ్మో మైత్రితో భారామాతికమైన మాటల్ వాసింతో మన్నాతో వీను. ఆగండి. ఎక్కడ ఉన్నారు? నిలువెత్తు శ్రమలలో ఉండి ఏమండి చేర్చుకునేవారు లేరు, పైపెచ్చు నిందించేవారు ఉన్నారు దైవజనునికి. ఏంటండి అండి? చేర్చుకునేవారు లేరు, పైపెచ్చు నిందించేటువంటి వారు ఉన్నారు.
అటువంటి దైవజనులు ఏమంటున్నారంటే మిత్రుడా అంటున్నారు. యేసు ప్రభు వారు యోధా ఇస్కరియోతును ఏమని పిలిచారు? చెలికాడా అన్నారు. అర్థమవుతుందండి? వరుడు ఎలాగున పిలిచారో వధువు అలాగ పిలవాలి. వరుడు ఎవరిని అలాగ పిలిచారు? సిలువకు అప్పగించేవానిని అలా పిలిచాడు. చెలికాడా, ఆలోచించేయండి. కనుక దైవజనులు ఏమంటున్నారు? మిత్రుడా. కనుక ఎందుకు రమ్మంటున్నారు? మైత్రితో నేను పారమార్థికమైనటువంటి మాటలు వచిస్తాను రా అని పిలుస్తూ అనేకమైనటువంటి స్వస్తిశాలను దైవజనుడు ఏర్పాటు చేశారు. ఏమండి? లోకములో ఉన్న వారిని దేవుని శిష్యులుగా చేయుట కొరకు, అలాగే బైబిల్ మిషన్ అనుభవంలోనికి తెచ్చుట కొరకు ఏం ఏర్పాటు చేశారు అమ్మా? సన్నిధి కూటాలు ఏర్పాటు చేశారు. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. కనుక ఈ రీతిగా ప్లరా సిలువలో వధువు రూపును మనం చూస్తూ ఉన్నాం. సిలువలోనే వధువు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోనండి, దాన్ని వదిలేసే కాసేపు. కనుక నేనేమంటానంటే లూథర్ మిషన్లో ఉన్నంతసేపు దైవజనునికి అంత పెద్ద సిలువేమి లేదు. బైబిల్ మిషను నువ్వు భుజానికి ఎత్తుకోగానే ఏమొచ్చింది? అయ్యో దినమెల్లా సిలువే, రాత్రంతా సిలువే. ఎందుకో? బైబిల్ మిషనే కదా దేవుని బాహు. కనుక దేవుని బాహు మనలోనికి వస్తే ఏమండి, దేవుడు చెయ్యాలి అనుకున్నటువంటి కార్యం చేస్తాము, అప్పుడు సిలువ ఎదురవుతుంది. లేదు, ఇంకొకరు చేయాలనుకున్న కార్యం చేయాలనుకుంటే అంతా రాజమార్గం కాదా? ఇంకొకరంటే ఎవరో అది రైట్. కనుక స్నేహితులారా గమనించండి, దేవుడు దేనిని సంపాదించి అందించాలి అనుకుంటున్నారో దానిని సంపాదించి అందించేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు మార్గమంతా సిలువ మార్గముగానే ఉంటుంది. రైట్. మూడవదిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అతడు దౌర్జన్యము నొందెను. రైట్. సిలువలోని వరుడు ఏం చేశారంట? బాధింపబడినను నోరు తెరవలేదు. పిల్లరా, ఒక భక్తుడు చెప్పిన మాట, ప్రభువు శిలువ మీద నోరు తెరిస్తే ఆ క్షణానికే శిలువ యజ్ఞం ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఏమైపోద్ది? శిలువ మీద నోరు తెరిస్తే అంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాను అని ఒక చిన్న మాట మాట్లాడితే ఏమైపోద్ది? శిలువ యజ్ఞం ఆగిపోద్ది. కనుక తాను తలపెట్టినటువంటి యజ్ఞాన్ని పూర్తి చేయటానికి ఎంత గొప్ప శ్రమ అయినా కానీ ఏం చేయకూడదు? నోరు తెరవకూడదు. భరించేటువంటి అనుభవంలోనికే రావాలి. యెషయా గ్రంథం చదవండి ఒక మాట. యెషయా గ్రంథంలో 42వ అధ్యాయము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనం ఫాస్ట్గా. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని. అమ్మా, ఓరకుండి నన్ను అణుచుకొంటిని. ప్రసవ వేదన పడు స్త్రీల వలె. అమ్మా, విడవకుండా నేను బలవంతముగా ఊపిరి పీల్చుచు అమ్మా ఒగర్చుచుంటిని. చూసారా ప్రభు శిలువ మీద ఎంత ఆయాసపడ్డారు చెప్పండి. మళ్ళీ చదవండి అమ్మా మాట.
ఇక్కడికి అందట్లా మాట గట్టి చదవండి. బలవంతముగా ఊపిరి చీస్తూ ఓర్చుచుంటిని. అర్థమవుతుందండి ఎంతగా ఓర్చుకున్నారు అని మనం ఆలోచన చేస్తే. ఏమండి, ఆయన నోరు తెరవలేదు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏంటి నోరు తెరవటం అంటే, నాకెందుకు ఇంత శ్రమ రావాలి అనే మాట ఆయన నోట్లో నుంచి రాలేదు. దేవానికి ఇదేమన్నా న్యాయంగా ఉందా అనేటువంటి ఆయన నోట్లోంచి మాట ఆయన నోట్లోంచి రాలేదు. తండ్రి నేను తట్టుకోలేకపోతున్నాను అనేటువంటి మాట ప్రభు నోట్లోంచి రాలేదు. ఎందుకు? ఏదో ఒక రీతిగా తాను పడాల్సినటువంటి శ్రమ తాను పడి ఆ శ్రమానుభవములోనికి మానవులందరినీ తీసుకొని వచ్చి బైబిల్ మిషన్ అనుభవంలోనికి తీసుకొని రావాలి. అదే ఆయన బాధ. శిలువ మీద ప్రభు వేదనేంటి? బైబిల్ మిషన్ అనుభవంలోనికి తీసుకొని వచ్చుట కొరకు, బైబిల్ మిషన్ కొరకు ఏర్పాటు చేసినటువంటి భాగ్యాన్ని అందించుట కొరకు వరుడు ఏం చేశారంటే ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 53వ విషయంలోనే రెండవ సంగతి, రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో అపరిమితమైనటువంటి శ్రమలలో ఉన్నటువంటి పౌలు గారు అంటున్నారు, ఇప్పుడు మా ఎడల మేము అనుభవిస్తున్నటువంటి శ్రమలు రేపటి దినమందు మేము అనుభవించబో మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు అంటున్నారు. అర్థమవుతుందండి ఏంటంట? అంత భయంకరమైనటువంటి శ్రమల్లో ఉండి ఈ పెద్ద లెక్కలేదు నాకు అంటున్నాడు పౌలు గారు. ఇదే నోరు తెరవని అనుభవం. అమ్మో నేను తట్టుకోలేకపోతున్నానని పౌలు గారు అన్నారా? అదే సిలువలోని వధువు. సిలువలో లోనికి వెళ్ళినప్పుడు పౌలు గారు ఏమయ్యారో తెలుసా? వధువయ్యారు. సిలువ లోనికి వెళ్ళనప్పుడు పౌలు గారు ఏం చేయలేకపోయారు? ఓర్చుకోలేకపోయారు. ఏం ఓర్చుకోలేకపోయారు? ఏ శ్రమ ఓర్చుకోలేకపోయారు? యోధా మతానికి కలుగుతున్నటువంటి నష్టాన్ని ఓర్చుకోలేక కత్తి పట్టుకున్నాడు. అర్థమవుతుందండి? సిలువని ఎప్పుడైతే నిదానించి చూసి సిలువను తన మీద వేసుకున్నాడో ఇకప్పుడు ఎంత ఓర్చుకోవాలో అంతా ఓర్చుకున్నాడు. అదే వధువు రూపు వచ్చింది సిలువలో. అర్థమవుతుందండి? కనుక సిలువలోనికి వెళ్ళకముందు యోధా మతానికి కలుగుతున్నటువంటి నష్టాన్ని చూసి ఓర్చుకోలేకపోయారు. మనం కూడా సిలువలోనికి వెళ్ళకపోతే నష్టాలను ఓర్చుకోలేం. అవునా? ఏ నష్టాలను ఓర్చుకోలేం? ఏ నష్టానికి ఓర్చుకోలేం చెప్పండి? ఏమండి? ఏ నష్టానికి ఓర్చుకోలేం? దేవుని మందిరములోనికి వచ్చుట ద్వారా వచ్చినటువంటి ఆ 2 గంటలు లోక సంబంధమైనటువంటి నష్టానికి ఓర్చుకోగలమా? శరీరానికి కలిగేటువంటి శ్రమకు ఓర్చుకోగలమా? 2 గంటల్లో ఓర్చుకోలేం. కానీ సిలువలోనికి వెళితే కానీ పిల్లరా ఆ ఓర్చుకోగలుగుతాం. వధువు రూపును అందుకునేటువంటి అనుభవంలోనికి వస్తాం. రైట్. త్వరగా మరి 3వ దాంట్లోనే మూడవ అనుభవం దైవజనుని అనుభవం. కనుక రోడ్లో తలబెట్టి రోకల పోటుకు భయపడతానా అన్నారు. వెళ్ళక తండ్రి చిత్తానికి ఎదురెళ్తానా అన్నారు. అట్లా ఉంచు. వెళ్ళక తండ్రి చిత్తానికి ఎదురెళ్తానా అన్నారు. కనుక స్నేహితులారా గ్రహించండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన ప్రయాణములో ఎంత శ్రమ ఎదురైనప్పటికీ కూడా దేవుని చిత్తానికి ఎదురు వెళ్ళని అనుభవమే నోరు తెరవని అనుభవం అంటున్నాను నేను. దేవునికి ఎదురు తిరగనటువంటి అనుభవం. సరే, 4వదిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం ఇక చదివేస్తున్నాను, వినండి. అక్కడ సంగతి ఏమని ఉంటుందంటే, తృప్తిగా అన్నారు. ఏం చేశారంట? శిలువ మీద వరుడు తృప్తిని అనుభవించారు. దేన్ని బట్టి తృప్తిగా అనుభవించారు?
అతనుకు కలిగినటువంటి వేదనను బట్టి అతడు తృప్తి నొందాను. అమ్మో పిల్లరా, వరుడు దేన్ని బట్టి తృప్తిగా పొందారంట? వేదనను బట్టి తృప్తి పొందినటువంటి వారుగా ఉన్నారు. వేదనను బట్టి ఆయనకెందుకు తృప్తి కలిగింది అంటే, ఇక సర్వమానవాళి యొక్క సమస్త శిక్షను నేను అనుభవించగలిగాను అనేటువంటి తృప్తి. అలాగే సిలువలోని వధువుకు తృప్తి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయములో ఉంటుంది. 9వ వచనములో నా కృప నీకు చాలును అంటారు పౌలు గారితో ప్రభు. ఏమన్నా చెప్పండి? నా కృప నీకు చాలును అంటే దేవునికి తృప్తి కలిగింది, పౌలు గారికి తృప్తి కలిగింది. పౌలు గారికి కలిగిన తృప్తి ఏంటి? 12వ అధ్యాయం 7వ వచనములో ఉంటుంది. విశేషమైనటువంటి కృపావరాలు అంటే ప్రభువుకు ఉన్నటువంటి కృపావరాలు అన్నీ పౌలు గారికి ఇవ్వబడ్డాయి. ప్లరా, అంత గొప్ప శ్రమలో ఏం చేశారంటే, వరుడు ఎలాగూ తృప్తి పొందారో వధువు అలాగా శ్రమను బట్టి తృప్తి పొందింది వధువు. వధువు కలిగే తృప్తి ఏం దేని బట్టి? రైట్. 5వదిగా సరే, 4వ దాంట్లోనే 2వ సంగతి, దైవజనులు కూడా తృప్తి చెందినటువంటి వారుగా ఉన్నారు. అంతశ్రమలో ఏ తృప్తి? చేయవలసిన ప్రార్థనలన్నీ చేసి ముగించాను అని తృప్తి కలిగి అంత ప్రార్థన చేశారు. రైట్. మరి ఒకటిగా 5వదిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనములో మనుషుల చేత తృణీకరింపబడినటువంటి వారుగా ఉన్నారు వరుడు. ప్లరా, అలాగే సిలువలోని వధువు అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనములో ఏమండి, అనేకుల చేత తృణీకరించబడినటువంటి వారుగా ఉన్నారని పౌలు గారిని మనం చూస్తాం. అలాగున్నే దైవజనులు కూడా లూథర్ మిషన్ చేత తృణీకరించబడ్డారు. అలాగున్నే ప్లరా చీచీ మిషన్ అంటాన్ని బట్టి తృణీకరించబడ్డారు. ఏమండి, బైబిల్ మిషన్లోనికి ఆరంభంలోనే వచ్చినటువంటి విజయరత్నమయ్య గారు, అలాగున్నే ఆ బ్రదర్ ఏలియా గారు, ఇటువంటి వారి చేత తృణీకరించబడ్డారు దైవజనులు. సిలువలోని వధువు యొక్క రూపు. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే పిల్లరా, 6వదిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనములో సిలువ మీద వరుడు ప్రాణమును ధారపోశారు, సిలువలోని వధువు పానార్పణముగా పోయబడింది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం, అలాగే గల్తీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం తర్వాత చదువుకోండి. రైట్. కనుక 6లోనే 3వ సంగతి, దైవజనుడు బైబిల్ మిషన్ కొరకు పానార్పణముగా పోయబడ్డారు. కాపాడుకోవటానికి నాకేముంది బైబిల్ మిషన్ తప్ప అని బైబిల్ మిషన్ కొరకు పోయబడినటువంటి వారుగా పానార్పణముగా పోసుకున్నారు తన యొక్క జీవితం అంతటిని దైవజనులని మనం చూస్తున్నాం. 7వదిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనములో ప్లరా చివరి లైన్లో ఉంటుంది, విజ్ఞాపనము చేసెనో. కనుక వరుడు సిలువలో ఏం చేశారంటే విజ్ఞాపన చేసినటువంటి వారుగా ఉన్నారు. సిలువలోని వధువు యొక్క విజ్ఞాపన మీరు చూడాలి అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 60వ వచనములో స్టెఫను యొక్క విజ్ఞాపన కనబడుతుంది. అలాగున్నే ప్లరా 3వదిగా దైవజనుని యొక్క విజ్ఞాపన ప్రపంచ పటమును కౌగిలించుకొని, గ్లోబును కౌగిలించుకొని ప్రార్థించినటువంటి వారుగా ఉన్నారు దైవజనులు. పెళ్లి కుమార్తె సిలువలో ఉండి ఏమండి విజ్ఞాపన రూపును సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యెషయా గ్రంథం 42వ అధ్యాయం 14వ వచనములో పెళ్లి కుమారుడు సిలువ మీద ఉండి ప్రసవ వేదన రూపు కలిగి ఉన్నారు. సిలువలోని వధువు గల్తీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో ప్రసవ వేదన రూపు కలిగి ఉన్నది. దైవజనులు బైబిల్ మిషన్ మందిరములోనికి వచ్చిన వారందరూ బైబిల్ మిషన్ అనుభవంలోనికి వచ్చుట కొరకు ప్రసవ వేదన కలిగి ఉన్నారు. అందుకే ఏమని పాడారు? ప్రసవా వేదన చేయు తండ్రి. చాలు. చివరిగా 9వదిగా
యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనములోనే పానార్పణముగా ఆయన పోయబడ్డారు అని మనం చూస్తున్నాం. తన ప్రాణమును దారపోశారు అనేటువంటి సంగతి కూడా ఇందాక మనం విన్నాం. కనుక పానార్పణముగా ఆయన పోయబడినట్లుగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో సిలువలోని వధువైనటువంటి పౌలు గారు పానార్పణముగా పోయబడ్డారు. అలాగుని దైవజనులు ఏమండి బైబిల్ మిషన్ కొరకే ఏమండి పూర్తి చేయండి తన యాత్ర అంతటిని కూడా సాగించినటువంటి వారుగా పానార్పణముగా పోయబడ్డారు. ఆ రీతిగా సిలువ మీది వరుని చూస్తూ సిలువలో వధువులుగా సిద్ధపడగలిగినటువంటి ధన్యత దేవుడు చేరి వచ్చిన వారిలో కోరుకున్న వారికి అనుగ్రహించునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. అనుదిన ఆహారాన్ని మా దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తము సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృపా, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మీలకు తండ్రి మెండుగా దయచేయును గాక. ఆమేన్. ప్రకటనలు